ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో కామ్రేడ్ లెనిన్ చిత్రపటానికి పూలమాలలతో విప్లవ నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంత నగర్ కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యవస్థ మునుపెన్నడూ లేనంత తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. లెనిన్ ఆచరణలో నిరూపించిన విప్లవ నిర్మాణం అవసరమన్నారు. ముఖ్యంగా నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట వైఖరిని చేపట్టడం అవసరమన్నారు. ప్రజా సామ్రాజ్యవాదం మతోన్మాదాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కామ్రేడ్ లెనిన్ కి ఇచ్చే నిజమైన నివాళన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, సహాయ కార్యదర్శి సిహెచ్ సాయగౌడ్, పౌరాకుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి, PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి కె గణేష్, IFTU జిల్లా నాయకులు డి కిషన్, బి మురళి, టి విఠల్, బి లింగం, డి కిరణ్, PYL జిల్లా ఉపాధ్యక్షులు సాయిబాబా, వివిధ ప్రజా సంఘాల నాయకులు నర్సక్క, తారాచంద్, రమేష్, మహిపాల్, మహేష్, అరవింద్, నర్సయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు. సామ్రాజ్యవాదం నశించాలి, సామ్రాజ్యవాదం నశించాలి. అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం, డౌన్ డౌన్ క్యాపిటలిజం. జోహార్ కామ్రేడ్ లెనిన్ కో, జోహార్ జోహార్, జోహార్ కామ్రేడ్ లెనిన్ కో, జోహార్ జోహార్. విప్లవం వర్ధిల్లాలి, విప్లవం వర్ధిల్లాలి. సామ్రాజ్యవాదం నశించాలి, సామ్రాజ్యవాదం నశించాలి. జోహార్ కామ్రేడ్ లెనిన్ కో, జోహార్ జోహార్. వర్ధిల్లాలి సిపిఎం ప్రజాపంత, వర్ధిల్లాలి. మార్క్సిస్టు మహోపాధ్యాయుడు ఈ ప్రపంచానికి విప్లవ ఫలితాల్ని మొట్టమొదటిగా అందించినటువంటి రష్యా నిర్మాత కామ్రేడ్ లెనిన్ యొక్క శతవర్ధంతి సందర్భంగా సిపిఎంఎల్ ప్రజాపంత నిజామాబాద్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే విప్లవమే ఈ పీడిత ప్రజలకు విముక్తి అని చెప్పేసి తెలియజేసినటువంటి లెనిన్ యొక్క స్ఫూర్తితో ఈరోజు దేశంలో సామ్రాజ్యవాదము మతోన్మాదము పెనుమోసుకుని కొనసాగుతున్న సమయంలో నిరుద్యోగము, అదేవిధంగా ధరల పెరుగుదల, ఆకలి కేకలు ఒకవైపు ఈ దేశాన్ని పట్టి పీడిస్తుంటే మతోన్మాదాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషించి ప్రజల్ని విభజించి రాజకీయాలు చేస్తా ఉన్నది. ఈ మతోన్మాద విద్వేష విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయడమే కామ్రేడ్ లెనిన్ కి అందించే నిజమైన విప్లవ నివాళి అని తెలియజేస్తూ ఆ వైపుగా ప్రజల్ని చైతన్యం చేయాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా లెనిన్ యొక్క వర్ధంతి సందర్భంగా మనందరం కూడా దీక్ష పుట్టాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.